బ్రహ్మ ముహూర్తం అద్భుతమైన వరం. పూర్వం కాలాన్ని గడియల్లో లెక్కించేవారు. ఒక గడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారం 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 గడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రిని కలిపి మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయంనకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది బ్రహ్మ ముహూర్తం అంటాం. అంటే రోజు మొత్తంలో 29వ బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి ఆది దేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 గడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషాల ముందు కాలాన్ని అసూరి ముహూర్తం అని, అసూరి ముహూర్తానికి ముందు 48 నిమిషాల ముందు కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తమున లేచి భగవంతుణ్ణి ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మ ముహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేధాశక్తి భగవంతుని శక్తికి దోహదపడుతుంది. బ్రహ్మ ముహూర్తం అనే పేరు ఎలా వచ్చింది అనే విషయంపై పురాణ గాథలు కూడా ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుక్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుణ్ణి చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటిగా కనిపించే కాలంనే బ్రహ్మ ముహూర్త కాలం అంటారు. ఆ సమయంన ఏ నక్షత్రాలు గ్రహములు గాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మ ముహూర్త కాలం అన్ని శుభకార్యాలకు ఉత్తమమైనదని శాస్త్రం చెబుతోంది. ఇక ఈ బ్రహ్మ ముహూర్త కాలమున చదివే చదువు, చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు. ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్థులకు, ధ్యానం, జపతపాదులు చేసేవారికి చాలా విలువైన సమయం ఈ బ్రహ్మ ముహూర్తం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తూ ఉంటుంది. ఎలాంటి రాగద్వేషాలు, ఇష్టాలు లేని సమయం. ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసులు, సన్యాసులు, ఋషులు హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపశ్శక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపజేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతూ ఉంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేల్కొని ఉండమంటారు మన పెద్దవాళ్ళు. చల్లని నీటితో స్నానం చేయడం వల్ల చాలా మంచిది. దీంతో మెదడుకు, కళ్ళు చల్లగా ఉంటాయి. అంతేకాకుండా బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం, జపం, పారాయణం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు, సాధన చేయడం చాలా మంచిది. బ్రహ్మ ముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. అంతేకాకుండా పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ కూర్చొని చేసే ధ్యానానికి ఆ సమయంలో మనోశక్తి లభిస్తుంది. ధ్యానం మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారాన్ని స్మరించాలి. బ్రహ్మ ముహూర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుష్మనాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎప్పుడైతే మన నాసికా రంధ్రాల్లోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుష్మనా నాడి పనిచేయడం మొదలు పెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాం.